అందరికీ నమస్కారం. ఈ ఐవైఆర్ టాక్స్ ద్వారా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన నా అభిప్రాయాలను మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను. ఐవైఆర్ టాక్స్ చాలా రోజుల నుంచి ఉన్నా దీనిని యాక్టివ్గా 1 సంవత్సరం నుంచే వాడటం జరిగింది. 1 సంవత్సరం క్రితం ఒక ఆర్గనైజ్డ్గా రెగ్యులర్గా దీంట్లో నా వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకొని రెగ్యులర్గా వివిధ అంశాల మీద నా అభిప్రాయాలను వెలబుచ్చుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రముఖులను కొంతమందిని సోషల్ కన్సర్న్ ఉన్న వాళ్ళను ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను కూడా మీతో పంచుకోవటం జరుగుతూ ఉన్నది. ఈ 1 సంవత్సరం కాలంలోనే సబ్స్క్రైబర్స్ బేస్ 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. మీ అందరి అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఇదే రకంగా ఈ ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రామోజీరావు గారి ప్రస్థానము, ఆయన ఎదుగుదల, దాంట్లో అర్జున్ రావు గారి పాత్ర కూడా ఉంది. ఆనెస్ట్గా వైజాగ్లో కలెక్టర్గా ఉన్నప్పుడు, ఆ పైన ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకు జెన్యూన్గా చాలా సహాయం చేశాడు. వేరెవర్ దేర్ వాస్ తో మీ సంబంధం? స్పేస్ బిట్వీన్ ద బిల్డింగ్ అండ్ ద రోడ్ కొద్దిగా ఉంది. పూర్తిగా వైడెన్ చేస్తే వాళ్ళు బిల్డింగ్ మీదకి వెళ్ళిపోతుంది. ఆయనకి నాకున్న నేను ఆయనతో మాట్లాడాను. నేను మీరు ఎంత ఇవ్వగలరు, 1 ఫీటా 10 ఫీటా అంటే ఇస్తే మాత్రం బిల్డింగ్ చాలా ఎఫెక్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ బిల్డింగ్ మీదకి వస్తుంటే రోడ్ మీరు ఎప్పుడు వైట్ కార్ ఉపయోగిస్తారు, డ్రెస్ కూడా వైట్ ఉపయోగిస్తారు. అవి వైట్ కాకుండా ఒకరోజు ఈ కలరు, ఒకరోజు ఆ కలరు, ఒకరోజు కలరు, అలాగే వెళ్ళి రావడంలో కూడా డిఫరెంట్ రూట్స్, ఒకరోజు ఇటు వెళ్ళి ఒకరోజు అటు వెళ్ళి చేస్తే మరి వాళ్ళు ఎంతకాలం ఉంటారో తెలియదు. వాళ్ళు మాత్రం సంబంధాలు లేకపోయినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలనుకుంటారు కదా వాళ్ళు. మీరు చీఫ్ సెక్రటరీ కావాల్సిన వాళ్ళు అంటే దట్ బేస్డ్ అపాన్ మీరు చేసినటువంటి వర్క్ ఎవ్రీథింగ్ సిసిఎల్ఏగా కూడా ఉన్నారు. నార్మల్ కన్వెన్షన్ ఏంటంటే సిసిఎల్ఏగా ఉన్నవారు సిఎస్ అవుతాడనేది ఒక కన్వెన్షన్. సిసిఎల్ఏ చేసినప్పుడేనండి చాలామంది. కాబట్టి నన్ను చీఫ్ సెక్రటరీ నేను వెళ్ళి మాత్రం ఎప్పుడు ఎవరిని కూడా ఏ పోస్ట్లో జూనియర్ దగ్గర సిసిఎల్ఏ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పనిచేయటం. ఐ మే గో ఆన్ వాలంటీర్. పర్సనల్ లైఫ్లో శోభానాయుడు గారిని కలవటం, ఆ ప్రస్థానం ఈవెన్ తీసుకుని మా ఆఫీస్కి వచ్చారు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి. ఇలా కూచిపూడి డాన్సర్ శోభానాయుడు గారండి. ఇక్కడ డాన్స్ స్కూల్ పెట్టాలని ఆలోచన ఉంది, మరి ఇక్కడ ఏమీ అకామిడేషన్ అవన్నీ లేవు అని చెప్తే నేను ఆలోచన చేస్తానండి ఏం చేయాలని. డాన్స్ చేసినప్పుడు ఆమె ప్రిసైడ్ చేసిందట ఆ ఫంక్షన్కి. చేసినప్పుడు ఆమె అడిగింది, మరి డాన్స్ నువ్వు కంటిన్యూ చేస్తావా? తెలిసిన వాళ్ళు కొంతమంది సినిమాకి వెళ్తారు, ఏదో డబ్బు నేను డాన్స్ సినిమాలకి వెళ్ళి